మహేంద్ర సింగ్ ధోని. ఈ పేరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం అక్కర్లేనిది. ఆ పేరును ఏ పదముతో వర్ణించలేము, ఎందుకంటే వర్ణించిన ప్రతి పదము చిన్నదే అవుతుంది. ఆయన ఆలోచనే ఒక ఆయుధం. ఆయన ప్రత్యర్థులపై రచించే వ్యూహాలు మన దేశాన్ని విజయం వైపు నడిపించాయి. సచిన్ తో ఆడిన అనుభవం మరియు విరాట్ కోహ్లీతో ఆడించిన అనుభవం కొన్ని చోట్ల శిష్యుడిలా నేర్చుకున్నాడు, మరికొన్ని చోట్ల గురువులా ఎంతో మందికి ఆదర్శంలా మారాడు. ఆయన ఒక లెజెండ్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడవుతాడు. సరే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం మన టాపిక్ లోకి. ఈ రోజు మన టాపిక్ మహేంద్ర సింగ్ ధోని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, మీ కామెంట్స్ ను మాకు అందించండి. మహేంద్ర సింగ్ ధోనికి ఒక అన్న ఉన్న విషయం ఎంతమందికి తెలుసు? ఒకవేళ మీకు తెలిసిన ఆ విషయాన్ని ఎంఎస్డి తన బయోపిక్ లో ఎందుకు చూపించలేదు అనేది నా సందేహం. ఇది ఒక్కటే కాదు, ఆయన తన బయోపిక్ లో ఇంకా కొన్ని విషయాలను మనకు తెలియకుండా ఉంచారు. అవి నిజమో కాదో ఆయనకి మాత్రమే తెలుసు. ఎంఎస్ ధోని తన సోదరి జయంతి గుప్తా గురించి తన బయోపిక్ లో చూపించారు, కానీ తన సహోదరుడు నరేంద్ర సింగ్ ధోని గురించి చూపించలేదు. ఎందుకు అనే ప్రస్తావన ఇంతవరకు రాలేదు. అలాగే ధోని మొదటి ప్రియురాలైన ప్రియాంక మొదటిసారి ధోనిని కలిసింది ఒక విమానంలో. సచిన్ యొక్క ఆటోగ్రాఫ్ కోసం ప్రియాంక ధోని సహాయాన్ని కోరింది, కానీ అప్పుడు ధోని ఎవరో తనకి తెలియదని సినిమాలో చూపించారు. వాస్తవానికి ఎంఎస్ ధోని మరియు సాక్షి ధోని మరియు ప్రియాంక ముగ్గురు ఒకే పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. ఆ స్కూల్ పేరు జవహర్ విద్యా మందిర్. ఇది రాంచీలోనే ఉంది. ఇంకొక విషయం, ఎంఎస్ ధోని తాను క్రికెట్ కంటే ముందు చిన్నతనంలో ఫుట్బాల్ ఆడిన విషయం అందరికీ తెలిసిందే. కానీ ధోని ఫుట్బాల్ ను తన స్కూల్ స్థాయిలోనే విడవలేదు. ధోని ఫుట్బాల్ మ్యాచ్ లో గోల్ కీపర్ గా జిల్లా స్థాయి వరకు ఆడాడు. ఎంఎస్ ధోని మొదటి ప్రియురాలైన ప్రియాంక జా అనే అమ్మాయి ఫోటో ఇంతవరకు నెట్ లోనే కాదు ఎక్కడ క్లియర్ గా దొరకలేదు. ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. సాధారణంగా మనం ధోని ముఖంలో ఎటువంటి హావభావాలను చూడలేము, ఎందుకంటే ఆయన లోపల లావాను దాచుకున్న అగ్నిపర్వతం లాంటి వాడు. కానీ కొన్నిసార్లు అగ్నిపర్వతం కూడా బద్దలవుతుంది. ధోని తాను 2019 ప్రపంచ కప్ ను సెమీస్ దశలో కోల్పోయినప్పుడు మరియు 2011 ప్రపంచ కప్ ను గెలిచినప్పుడు తాను ఏడ్చినట్లు దానిని ఏ కెమెరామన్ గుర్తించలేదని ధోని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మరియు 2019 ఐపీఎల్ లో ధోని యొక్క ఆగ్రహాన్ని ఇంత మేరకు మనం చూసాము. కానీ ధోని తన కోపాన్నైనా సంతోషాన్నైనా బాధనైనా ఏదైనా సరే మాటలతో కాకుండా చర్చలతో చూపించే వ్యక్తి అనడంలో ఏమాత్రం ఆలోచించాల్సిన పని లేదు. ధోని బైక్ రైడింగ్ అంటే బాగా ఇష్టపడే వ్యక్తి. తన దగ్గర 80కి పైగా బైక్స్ ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే. కానీ ధోనికి ఒక సొంత బైక్ రేసింగ్ కంపెనీ ఉన్న విషయం బహుశా కొంతమందికే తెలుసు. ధోనికి కూతురు పుట్టినప్పుడు ధోని గ్రౌండ్ లో ఉన్నాడు. తన మొబైల్ తన దగ్గర లేదు. అయితే తన భార్య సాక్షి చాలా సార్లు ధోని మొబైల్ కి కాల్ చేసి తాను ఆన్సర్ చేయకపోయేసరికి సాక్షి సురేష్ రైనా మొబైల్ కి ఒక టెక్స్ట్ మెసేజ్ చేసి ధోని తండ్రి అయిన విషయాన్ని చెప్పింది. ఈ విషయం గురించి ధోనిని అడిగితే తాను దేశ బాధ్యతను నిర్వహిస్తున్నానని, నాకు డ్యూటీ తర్వాతే నా కుటుంబం అని చెప్పి తన దేశభక్తిని తెలిపాడు. ఆయనకు దేశం అన్న, ఇండియన్ ఆర్మీ అన్న అపారమైన భక్తి, గౌరవం. ఎంఎస్ ధోనికి ఆర్మీ అంటే అపారమైన ఇష్టం అని ఎందుకు అన్నానంటే తాను 2019 క్రికెట్ ప్రపంచ కప్ లో ఒక మ్యాచ్ లో బలిదాన్ గుర్తు ఉన్న హ్యాండ్ గ్లౌజ్ ను వేసుకుని కీపింగ్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ గుర్తు ఇండియన్ ఆర్మీకి చెందినదే. ఇంకా చెప్పాలంటే ఆయన 2019 వరల్డ్ కప్ పూర్తయిన తర్వాత 2 నెలల పాటు దక్షిణ కాశ్మీర్ లో లెఫ్టినెంట్ గా పనిచేశారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ధోనికి ఇండియన్ ఆర్మీ అంటే ఎంత గౌరవం అనేది. ధోని తన సహచరులతో అంటే తోటి క్రికెటర్స్ తో ఎక్కువగా గడపడానికి ఇష్టపడేవాడు, ఎందుకంటే తనతో పాటు ఆడే క్రికెటర్స్ యొక్క భావాలు అర్థం చేసుకుని వారి మానసిక పరిస్థితిని ఒక అంచనా వేసి వారికి ఎటువంటి అవసరాలున్నాయో తెలుసుకుని వాటికి సరైన సలహాలు ఇస్తూ వారిని పూర్తిగా ఫిట్ గా ఉండేలా చూసుకునేవాడు. వారిని తన మాటలకు అలవాటు పడేలా వాళ్ళ ఆలోచనలను మార్చగలిగి మంత్రజాలం చేయగల మాంత్రికుడే అని చెప్పాలి. ప్రత్యర్థులను సైతం తన ఆలోచనలు ఎత్తుల చేత చిత్తు చేయగల సామర్థ్యం గలవాడు. ప్రపంచ స్థాయి విదేశీ క్రికెటర్ల వ్యూహాలు అన్ని పసిగట్టగలిగి వాటికి తగిన ప్రతివ్యూహాలను సరైన సమయంలో అమలు చేయగల గొప్ప వ్యక్తి కెప్టెన్సీ ధోనికి సొంతం. దీనికోసం ధోని ఎప్పుడూ తన మెదడుకు మొదలు పెడుతూనే ఉంటాడు. ఈయన ఎప్పుడు వీడియో ఎనాలిసిస్ కన్నా తన తగిన సమయ స్ఫూర్తిపైనే ఎక్కువగా ఆధారపడతాడు. ధోని హెయిర్ స్టైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ హెయిర్ స్టైల్ తాను జాన్ అబ్రహాం ను చూసి పెంచినట్లు చెప్పారు ధోని. అంతేకాదు ధోని మరియు జాన్ అబ్రహాం ఒకేసారి హెయిర్ కట్ చేయించుకున్నారు. ఇది ధోని గురించి మేము చెప్పే కొన్ని
ఆసక్తికర విషయాల్లో పార్ట్ 1 మాత్రమే. ధోని యువరాజ్ సింగ్ ను ఎందుకు జట్టు నుండి తీసివేయవలసి వచ్చింది, సీనియర్స్ అందరినీ ఎందుకు తొలగించాలనుకున్నాడు, మరియు ధోని అందుకున్న రివార్డులు, మరియు ధోని క్రికెట్ గ్రౌండ్ లో చేసిన అద్భుతాలు, బెస్ట్ ఫినిషర్ గా ఎప్పుడు మారాడు, చిన్నప్పుడు పాకెట్ మనీ కోసం ఏం చేసేవాడు, ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలను మనం పార్ట్ 2 లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేసి లైక్ చేయండి. మీ విలువైన కామెంట్స్ మాకు తెలియచేయండి. జై హింద్.